మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవ వాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 43వ అధ్యాయం 19 నుండి 28 వరకున్న వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 28వ వాక్యము: నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికియున్నాడు, క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయమని, మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ దగ్గరగా 11 వచనాలలో రెండవసారి ధాన్యము కొనుటకు యోసేపు అన్నలు ఐగుప్తు దేశానికి వచ్చిరి. యోసేపు వారిని భోజనానికి కలిసి చేయబోతున్నా, వేటను సిద్ధం చేయండి అని చెప్పాడు. ఆ వార్త విన్న వీళ్ళు భయపడ్డారు. ఇంతవరకు మనం గడిచిన దినాన్ని విన్నాం. అయితే భయపడిన వీరు అప్పటికే యోసేపు యొక్క అంతర్గృహానికి వీరు నడిపించబడ్డారు. ప్రియులారా, ఇప్పుడు చదివిన వచనంలో ఏం చూస్తున్నామంటే, వారు యోసేపు యొక్క సంరక్షణలో ఉండిన ఒక అధికారి వారిని తీసుకుని వచ్చారు. అతనితో అంటున్నారు, అయ్యా, మేము మొదట ధాన్యాన్ని కొనడానికి వచ్చాం. ధాన్యాన్ని కొని వెళ్ళిపోతున్నప్పుడు ఎవరి డబ్బులు, ఎవరి రూకలు వారి సంచులోనే ఉన్నాయి. అవి తిరిగి తీసుకుని వచ్చాం. మరలా ధాన్యం కొనటానికి రూకలు తెచ్చాము అన్నారు. అతడు అన్నాడు, మీ డబ్బులు మాకు ముట్టినవి, మీ పితరుల దేవుడు మీకు ధనమిచ్చాడు అని చెప్పారు. ఇలాగున సంభాషణ కొనసాగుచూ ఉండగా యోసేపు ఆ చోటికి వచ్చారు. యోసేపు రాగానే యోసేపు యొక్క అన్నలు అతని ఎదుట సాగిలపడ్డారు అని లేఖనాన్ని మనం చూస్తున్నాం. ఇది రెండవసారి వారు యోసేపు ఎదుట సాగిలపడడం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనము నేర్చుకునవలసిన మాట ఏంటంటే, యోసేపు మరి తాను తన తండ్రి సమక్షంలో అన్నల యొద్ద ఉండినప్పుడు, నేను కలగన్నాను, ఆ కలలో ఇలాగున నా పన నిలవబడి ఉన్నది, మీ పనులన్నీ దాని ఎదుట సాగిలపడ్డాయని 37వ అధ్యాయం 9-10 వచనాలలో చెప్పారు. ఏమంటున్నారు? అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో, నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. పిల్లల ఫలితంగా వాళ్ళు ఏం చేశారు? 10వ వచనంలో గద్దించారు. చూడండి, తాను జీవితం ఇలా ఉండబోతుందని ప్రభు యోసేపునకు బయలుపరిచారు. ఆ ప్రకారంగానే దేవుడు తన కృప కనికరాలను విస్తరింపచేసి, దేవుడు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు గనక అద్భుతంగా కొన్ని సంవత్సరాలకు ఐగుప్తు దేశంలో దేశపాలన చేయుచూ ఉన్నాడు యోసేపు.
ఇప్పుడు పిల్లరా మరి కలలో ఎలాగునైతే 12 నక్షత్రములు, సూర్యచంద్రులు, ఆ 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు సాష్టాంగపడతారన్న మాట ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు సాగిలపడ్డారు. యోసేపు ఎదుట వాళ్ళు సాగిలపడ్డారు. ప్రియులారా, దేవుడు పలికిన ఏ మాట నిరర్ధకము కానేరదని, ఇచ్చిన సూచన కార్యరూపం దాల్చకుండగా మాగదని మనము ఈ లేఖనముల ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. నిజానికి చూడండి, యోసేపు అధికారి అవుతాడని 17 సంవత్సరాల కాలంలోనే తల్లికి, తండ్రికి, అన్నలకు తెలియపరిచాడు. పిల్లరా, అతడు తల్లిదండ్రుల సమక్షంలో ఉండగా తన అన్నల యొక్క క్షేమాన్ని తెలుసుకోవడానికి వెళుచున్న సమయంలో తమ అన్నలు ఏమన్నారు? ఈ కలలుగనేవాడు ఇక్కడికి వస్తున్నాడు, వీడిని కొట్టి గుంటలో పడేస్తే వీడి కలలు ఏమవునో అని వాళ్ళు అనుకున్నారు. చూడండి, కళలు ఇచ్చింది దేవుడు, భావాన్ని ఇచ్చింది దేవుడు, అలాగున జరగాలని ఉద్దేశించినది దేవుడు. దేవునికి భిన్నంగా వీళ్ళ అన్నలు నడుచుకుంటున్నారు. వీడి కళలు ఏమైపోతాయో అన్నారు. ఏమైనాయి పిల్లరా? అవన్నీ కార్యరూపం దాల్చినాయి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ఒక ప్రణాళికను ఉద్దేశించి ఉంటారు. ఇదిగో మాట్లాడుతున్న నా ఎడల, వినుచున్న నీ ఎడల కూడా ప్రతి ఒక్కరిడల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంటుంది. దేవుని ప్రణాళికలో యోసేపు ఉన్నాడు. అద్భుతం. ఏదైతే కొన్ని సంవత్సరాల క్రితం, దగ్గర దశాబ్ద కాలం పాటు పైబడి యోసేపు ప్రియులారా సింహాసనం మీదకి వెళ్ళకుండా సాధారణ వ్యక్తిగానే ఉన్నాడు. కానీ దేవుని ప్రణాళికలో యోసేపు నిలిచి ఉండిన కారణం చేత దేవుడు ఏదైతే యోసేపు పక్షాన ఉద్దేశించారో ఆ కార్యములు సఫలమగునట్లుగా తన అన్నలు యోసేపు ఎదుట సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, గమనించాలి, నీ ఎడలో కూడా ఉండిన దేవుని ప్రణాళిక అది కార్యరూపం దాల్చాలి, అది క్రియారూపం దాల్చాలి. చూడండి, యోసేపు పక్షాన దేవుడు కలిగి ఉండినటువంటి ఆ ఉన్నతమైన ఉద్దేశము అనున్నది తన అన్నలు ఆపలేకపోయారు, గుంట ఆపలేకపోయింది. మరి యోసేపు అమ్మబడ్డాడు బానిసగా, ఆ యజమానులు ఆపలేకపోయారు. పోతిఫరు భార్య నిందలు ఆపలేకపోయాయి. అంటే దేవుడు ఇచ్చిన సూచన ఎంత అద్భుతంగా క్రియ జరుగుతుందో చూసారా? ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నీ పక్షాన కూడా దేవుడు కలిగి ఉన్న ఆ ఉన్నతమైన ప్రణాళిక ఏ మనుషుడు రద్దుపరచజాలడు, ఏ మనిషి దాన్ని అడ్డగించలేడు. దేవునికి స్తోత్రం. నా మట్టుకు నేను అంటాను, నీ నుండి ఉన్న బలహీనతలే కావచ్చు, లోక సంబంధమైన అలవాట్లే కావచ్చు, ఏదైనాను దేవుని ప్రణాళికలో నుండి నిన్నేది వేరు చేయలేదో నీ అంతటి నీవే వెళ్ళిపోతే తప్ప ఏది నిన్ను ప్రభు దగ్గర నుండి వేరు చేయలేదు. దైవజనుడైన పౌలు అంటారు, కరువైన, మరణమైన, హింసైన, ఏ ఖడ్గమైన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అంటూ మాట్లాడతారు. నిజమే ఆత్మీయులారా, యోసేపు జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను రద్దుపరచాలని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ శూన్యమైపోయాయి. మహాదేవుని యొక్క కృప, ఆ ప్రణాళిక యోసేపు పక్షాన దేవుడు నెరవేర్చారు. ఆమేన్. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుడు నీ పక్షాన కూడా ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను మనుషులే కానీ, ప్రకృతే కానీ, మరి ఏది కూడా ఆటంకపరచ నేరదు. దేవునికి స్తోత్రం. యోసేపును గుంటలు ఆపలేకపోయాయి, నిందలు ఆపలేకపోయాయి,
ఆత్మీయులారా, తను జైలు జీవితం ఆపలేకపోయింది. మహాఘనతకు, కీర్తికి అర్హుడయ్యాడు యోసేపు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి ఈ మాటలు వినిచిన మన జీవితంలో యోసేపు ఎదుట యోసేపు అన్నలు ఎలాగున సాగిలపడ్డారో సమస్తముని ఎదుట అలాగున మారునుగాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరచండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. దినచర్య అంతటిపై హస్తముంచండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.